క్యాంప్ ఆఫీస్కి సాయికృష్ణ తల్లిదండ్రులు వెళ్ళారు. సీఎం వారిని స్వాంతనపరిచారు, సముదాయించారు. సాయికృష్ణ కోసం గాలింపు జరుగుతోంది. హోప్ఫుల్లీ ఆయన సాయికృష్ణని తీసుకురావచ్చు అని చెప్పేసి పోలీసులు చెప్పిన సమాచారాన్ని సీఎం వారితో షేర్ చేసుకున్నారు. అలాగే కృష్ణలంక సిఐ నాగరాజు మీద ఎలాగూ హత్యాయత్నం కేసు నమోదైంది. దాని దర్యాప్తుకు సంబంధించి కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ దర్యాప్తు ఇనిషియేట్ చేశారు. సో మొత్తంగా నాగరాజు ఒకవేళ ఆయన నోరు తెరిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అండ్ అన్నింటికి మించి ఇప్పుడు డౌట్ ఏంటంటే హైదరాబాద్ రిజిస్ట్రేషన్, తెలంగాణ రిజిస్ట్రేషన్తో మార్కాపురం వెళ్ళిన ఆ వెహికల్ ఎవరిది, ఆ వెహికల్ని డ్రైవ్ చేసిన వాళ్ళు ఎవరు, అందులో ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరు? ఇప్పుడు దీస్ ఆర్ ద క్వశ్చన్స్ డూయింగ్ రౌండ్ అమంగ్ ద పోలీస్ సర్కిల్స్ యాజ్ వెల్ ఇస్ పబ్లిక్. సరే, ప్రభుత్వం ఏంటంటే చాలా ఉదారంగా, చాలా హుందాగా వ్యవహరించింది. ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయాలనే తన సంకల్పాన్ని టైమ్ అండ్ అగైన్ ప్రకటించుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే సీఎం పిలిపించి మాట్లాడారు. ఇట్స్ ఎ గుడ్ జెస్చర్. అంటే విక్టిమ్స్ని పట్టించుకోవట్లేదనే నింద ప్రభుత్వం మీద వేసే వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం ఆయన ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ వెంకటేష్ సింగళూరి గారు, సీనియర్ న్యాయవాది కూడా, బాబు పాలూరు గారు జనసేన అధికార ప్రతినిధి, అండ్ మేడా విజయశేఖర్ రెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి అందరికీ. టు స్టార్ట్ విత్ మేడా విజయశేఖర్ రెడ్డి గారు, నమస్తే. నిన్న డెవలప్మెంట్స్ చూసామండి. ప్రభుత్వం ముందుగా కేసు అయితే సిఐ నాగరాజు మీద హత్యాయత్నం కేసు. నాకు ఇక్కడ సందేహం ఏంటంటే చాలామందికి, కామన్ పబ్లిక్కి, అతని కోసం గాలిస్తున్నప్పుడు ఇంకా హత్యాయత్నం కేసుతోటి అవసరం ఏర్పడింది? విజయశేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. మీకు 19 ప్రేక్షకులకు అట్లాగే ప్యానలిస్టులకు కూడా నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు గత కొన్ని రోజులుగా ఏదైతే జరుగుతుందో పోలీస్ వ్యవస్థ మీద అనుమానాలు వ్యక్తం చేయడం, ఒక 22-23 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి మిస్ అయ్యాడంటూ వారి తల్లి గారు ఆవేదన చెందడం, బాధపడుతూ రకరకాలుగా ప్రెస్ మీట్ పెట్టడం, పలువురిని కలవడం. సార్, అందరికీ కూడా బాధైన విషయమే సార్. ఒక తల్లి ఆ రకంగా రోదన చేస్తూ ఉంటే, ఆ రకంగా బాధపడుతూ ఉంటే, అయ్యా కనీసం నా కొడుకు శవమైన నాకు చూపించండి అని ఆమె అడుగుతూ ఉంటే నిజంగా ఎవరికైనా బాధ కలుగుతుంది సార్. కానీ వాస్తవాలు ఏంటనేది ఎప్పటికీ తెలియదు. అవన్నీ బయటికి రావాలి సార్. అతను నిజంగా మార్కాపురంలో ఉన్నాడా? మీరు చెప్పినట్టు ఎవరైనా పొలిటికల్ లీడర్ ఒక కారులో పోలీసుతో? నేను చెప్పలేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, మార్కాపురంలో వాళ్ళు ఆ వెహికల్ ఎక్కించి తీసుకెళ్తుండగా చూసిన వాళ్ళు చెప్పిన సమాచారం మార్కాపురం నుంచి. నేను చెప్పలేదు, నేను అక్కడ లేను. ఇంకొక వీడియో ఏదో పెట్టారు, నేను లాకప్ లో నేనే పక్కన ఉన్నా, నేను చూశాను, సాయికృష్ణను అద్భుతంగా అన్యాయంగా కొట్టారు, దారుణంగా హింసించారు, అతన్ని తీసుకెళ్లి చంపేశారని ఇంకొక వ్యక్తి ఎవరో చెప్తున్నట్టు ఒక వీడియో రావడం, లేదంటే ఒక ఆడియో బయటికి రావడం. లేదు, వీడియోనే వచ్చిందండి. మహంకాళి చందు అనే అతను ఆ రోజు అక్కడ ఉన్నాడట, చూశాడట. ఇప్పుడు ఏంటంటే సాధ్యమైనంత వరకు అతను అక్కడ లేడని చూపించే ప్రయత్నం అయితే పోలీసు చేస్తున్నారనే అభియోగం. నేను మళ్ళీ చెబుతున్నా, ఇది అభియోగం. సో అది కూడా జరుగుతుంది సార్. ఉన్నారట, చూశారట, చేశారట. ఎవరి దగ్గర ప్రత్యక్ష సాక్షులు లేరు. ఎవరి దగ్గర ప్రత్యక్షంగా చూసిన వీడియో కావచ్చు, లేదంటే మాట్లాడిన ఆడియో కావచ్చు, లేదంటే చూసిన వ్యక్తులు ప్రెస్ మీట్కి రావడం కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదు చేయడం కావచ్చు, ఎక్కడా జరగల. కానీ ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కహాని. సరే, అంబటి రాంబాబు వస్తాడు, అయ్యా నేరుగా సిఐ నాగరాజు తీసుకొచ్చాడు, ముందు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు, వాళ్ళ అమ్మగారిని బెదిరించారు, ఆమెతో వివరాలు రాబట్టాలని ట్రై చేశారు. ఆ తర్వాత నేరుగా మార్కాపురం ఇతన్నే తీసుకొచ్చారు, ఇతన్ని బాగా దారుణంగా హింసించారు, తర్వాత లాకప్ చేశారు, తర్వాత తీసుకెళ్లి కాల్ చేశారు, ఆ కాల్ చేసిన దాన్ని నదిలో కలిపేశారు అని ఒక కహాని ఒక ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన వస్తాడు సార్, ఇంకొక వైసీపీ పీటీకి సంబంధించి ఇంకొక వ్యక్తి వస్తాడు, అబ్బబ్బా అసలు లాకప్ ఎత్తే కాదు, ఇది ఒక లాడ్జిలో పెట్టారు, అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం పోయి అక్కడి నుంచి తీసుకొచ్చి లాడ్జిలో పెట్టి విపరీతంగా కొట్టారు, తర్వాత అక్కడి నుంచి ఇంకొక కహాని ఆయన చెప్తాడు. సార్, ఎన్ని కహానీలు చెప్తారు సార్ ఒక వ్యక్తి మీద? సార్, నేను అడుగుతున్నా, 25 ఏళ్లకు 23 కేసున్న ఒక వ్యక్తి 6 నెలల ముందర నవీన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని అతి కిరాతకంగా
బిరువాడంతో చంపిన వ్యక్తి సార్, చంపిన వ్యక్తి అంత ఊరుకోలా, నేరుగా తీసుకెళ్లి హాస్పిటల్ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. అట్లాగే ఆ చంపిన విధానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీడియోని పోలీసుల్ని ఛాలెంజ్ చేసిన వ్యక్తి సార్. అంతేకాదు సార్, ఇదే వైసీపీ గవర్నమెంట్ లో ఒక మైనర్ బాలికను తన నలుగురు స్నేహితులతో బయటికి తీసుకెళ్లి అమానుషంగా రేప్ చేసి, ఆ రేప్ చేసిన దాని వల్ల వాళ్ళ తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోతే వారు కూడా కాపులే సార్. వాళ్ళే వేరే కేసు కాదు, వాళ్ళు కాపులే. అప్పుడు మాత్రం ఎవరు నోరు మెదపరు. అప్పుడే అంబటి రాంబాబు గుర్తురాదు, అప్పుడు ఈ బీటీఎం నాయకులు గుర్తురాదు, అప్పుడు ఈ మేధావులందరికీ గుర్తురావు. వాళ్ళు కాపులని, వాళ్ళకి ఆ బిడ్డకు బాధ ఉంటుందని, ఆ బిడ్డ తండ్రికి అవమానం ఉంటుందని ఆ రోజు రాదు. విజయశేఖర్ రెడ్డి గారు ఒకటే ఒక ప్రశ్న, విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు ఒకటే ఒక ప్రశ్న, మీరే సమాధానం చెప్పండి. సో 23 ఏళ్ల వయసులో 20కి పైగా దుర్మార్గమైన అరాచక విధానాలతోటి అతను పాల్పడిన హత్యలు కావచ్చు, లేకపోతే దౌర్జన్యాలు కావచ్చు, చేసిన దౌర్జన్యాలు కావచ్చు, అదెవరో నవీన్ రెడ్డిని చంపాడు కాబట్టి ఇవన్నిటినీ క్రోడీకరించేసి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఇప్పుడు తను చంపేయచ్చు అంటారు సార్. మీరు అట్లా అనట్లే సార్, ఎవరైనా ఎక్కడైనా పోలీసులు తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరైతే ఇంత గలబా చేస్తున్నారో, ఇంత వాళ్ళ సంగతి వదిలేయండి సార్, వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు. నేను ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకుందాం. మీరు వైసీపీ వాళ్ళ పాపానికి వాళ్ళు ఆల్రెడీ పోయారు, 11కి వచ్చారు. వాళ్ళ సంగతి వదిలేండి, ఈ సంగతి చెప్పండి సార్. మీరు వర్తమానంలో ఉండండి, గతంలోకి వెళ్ళొద్దు, వర్తమానంలో ఉండండి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సార్. బాలిక చనిపోయిన రోజు, వారి తండ్రి ఆత్మహత్య చేసుకున్న రోజు, ఆ రోజు ఎందుకు మీకు పరామర్శ గుర్తు రాలేదు? నవీన్ రెడ్డి చనిపోయిన రోజు మీకు ఎందుకు పరామర్శ గుర్తు రాలేదు? అంటే రెడ్లు అంటే లెక్కలేదనమా? రెడ్ల ఓట్లు మీకు అవసరం లేదా? రెడ్ల ఓట్లు ఎట్లాగో వస్తాయిలే, కాపుడు ఓట్లు కావాలనే ఒక కుతంత్రం పడుతున్నారు మీరు. ఏ రకంగా మీరు అలా పరామర్శించలేదు? ఎందుకు సార్? వాళ్ళు కులం తీసుకొచ్చారని మీరు కూడా మీరు విజ్ఞత గల పార్టీ మీది, సొంత మేనమామే, విజ్ఞత గల పార్టీ. నాగేశ్వరరావు గారు కొద్ది రోజుల కిందట ఒక వీడియోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయనే క్లియర్ గా చెప్పారు, ఈడొక అసాంఘికవాది, ఒక రౌడీ షీటర్, ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చంపేస్తారు అని ఆయనే అన్నారు. నేనంటున్నా, పోలీసులే చంపారని, పోలీసులే లాకప్ చేశారని ఎక్కడైనా ఉందా? ఇతని శత్రువులు ఉన్నారు ఎంతో మంది, ఇతను ఎన్నో కేసుల్లో నిందితుడు ఉన్నాడు. శత్రువులు ఎవరైనా సో ఈ రోజు ఏంటంటే పోలీసుల సచ్చీలతకు పోలీసులు సచ్చీలు అని మీరు సర్టిఫికేట్ మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికారులు సర్టిఫికేట్ ఇస్తున్నారు. పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంత నిర్భయంగా మనం తిరగలుగుతున్నాం. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి సార్ ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ ఇంత కంట్రోల్ లో ఉంది. పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి సార్ ఈ రోజు సరే పాలూరు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనం అనుమానాలు వ్యక్తం చేయడం తప్పులేదు, కానీ పోలీస్ వ్యవస్థ నాశనమైందని చెప్పడం మహాఘోరం అండి. రైట్ బాబు పాలూరు గారు, ఇన్ఫాక్ట్ ఏంటంటే ఐ డూ అగ్రీ విత్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ రైజ్డ్ బై విజయశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థలో 95% పర్ఫెక్ట్ గానే ఉంటారండి, ఒక 5% ఎక్కడో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో అందువల్ల మనం ఈ 5% తీసుకెళ్లి 95% అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ఫాక్ట్ వారు యాజ్ ఈ రైట్లీ రైజ్డ్ ఆ వ్యవస్థ ఉంది కాబట్టి మనం రోడ్డు మీద తిరగలుగుతున్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉంటాయి కొన్ని ఎలిమెంట్స్ ప్రతి చోట ఉంటాయి, ప్రతి పార్టీలో ఉంటాయి, ఆ వ్యవస్థలో కూడా ఉంటాయి. ఇప్పుడు నాగరాజు గారి ఎర్లియర్ కెరీర్ చూసుకుంటే అతను నిమ్మలంగా ఉండే మనిషి, కొన్ని మంచి కార్యక్రమాలు చేసే మనిషి అని చెప్పి లోకల్గా వస్తున్న రిపోర్ట్స్. కృష్ణలంకలో ఆయన ఉండబట్టి రౌడీ ఎలిమెంట్స్ని కట్టేలు చేయగలిగాడు, ఎందుకంటే ఈ వాజ్ ఇట్ యాంటీ గుండా స్క్వాడ్ ఎర్లియర్. కానీ ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు కదా. నేను కూడా మీ ప్రభుత్వంతో ఏకీభవిస్తాను. ఆయన కోసం ఇంకా గాలిస్తున్నారు, ఆయన ఉన్నాడనే అనుమానం కాదు, నమ్మకం ఉన్నారు.